ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పాపం చేస్తున్న మనము బ్రతికున్నామంటే, పాపము చేస్తూ ఉన్న మనము శాపము పాలు కాలేదు అంటే, పాపము చేస్తున్న మనము ఇంకా నాశనము కాలేదు అంటే కేవలము దేవుని కృపే. ప్రైజ్ ది లార్డ్. కేవలము దేవుని కృపే. నరుడు అనుకుంటాడు పాపము చేసిన వాడు వెంటనే నాశనము కావాలి, వాడు చనిపోతే పట్టిన దరిద్రము పోతుంది అనుకుంటాం. కానీ దేవుడు పాపము చేసిన వాడిని ఎందుకు నశింపనియ్యడు అంటే, దేవుడు వాడికి అవకాశం వెంట అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే అవకాశాన్ని మనం గుర్తించం. చాలా మంది పాపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము మనగలుగుతున్నామంటే, బ్రతుకుతున్నామంటే మనమేదో గొప్పోళమని, మనమేదో మంచోళమని, మనమేదో బుద్ధిమంతులమని, మనమేదో గుణవంతులమని, మనమేదో ప్రార్థనా పరులమని మాత్రము కాదు. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? అవకాశము తరువాత మరొక అవకాశం. దేనికి? హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందటానికి, కలుపు మొక్క కాస్త మంచి మొక్కగా మరి మంచి ఫలాలను ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొకసారి ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఫాదర్ గారండి, దేవుడు మొదటి రోజును సృష్టించి మంచిగా ఉంది అన్నాడు, రెండవ రోజును సృష్టించి మంచిగా ఉందని అన్నాడు, 7 రోజులు సృష్టించి దేవుని కంటికి చాలా బాగుగా ఉంది, మంచిగా ఉందని అన్నాడు కదా. మరి ఈ మంచి లోకంలో, ఈ మంచి మనుషుల మధ్య, ఈ మంచి హృదయంలో సాతానుడు ఎక్కడి నుండి వచ్చి పడ్డాడు? ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం కూడా మంచోళమే, ఒకప్పుడు మనం కూడా బుద్ధిమంతులమే, ఒకప్పుడు మనం కూడా గుణవంతులమే, ఒకప్పుడు మనం కూడా పరిశుద్ధులమే, ఒకప్పుడు మనం కూడా పవిత్రులమే, ఒకప్పుడు మనం కూడా దైవ భయం కలిగి ఉన్న వాళ్ళమే. ఈరోజున మనలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాపం ఎప్పుడు వచ్చింది? ఈ పాపం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం వచ్చిన తర్వాత మరొకసారి చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. జనులు నిద్రించు వేళ, మైక్ పాస్ చేయనమ్మా. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. జనులు నిద్రించు వేళ మంచి మనుషుల హృదయాలలో వాని శత్రువు వచ్చి వాళ్ళ హృదయములో పాపమును నాటి పోయారు. ఇందులో మనకి 4 ప్రశ్నలు కనపడుతున్నాయి ఇప్పుడు చదివిందంటూ. మొదటిది, పాపమును వెదజల్లిన వాడు ఎవడు? రెండవది, పాపము ఎప్పుడు వెదజల్లబడుతూ ఉంది? మూడవది, పాపమును ఎందుకు వెదజల్లాడు? నాలుగవది, పాపం చేసిన తరువాత కూడా ఎందుకు మనం నాశనము కావటం లేదు? ఐదవది, పాపమును జయించాలంటే ఏమి చేయాలి? ఈ 5 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రశ్న, పాపం అనే విత్తనాన్ని ఎవడు వెదజల్లాడు? మంచి మనిషి హృదయములో, మంచి మనసు హృదయములో ద్వేషము, అసూయ, పగలు, ప్రతీకారాలు, వ్యామోహము, త్రాగుబోత్తనం, విందులు, వినోదాలు ఎవరు వెదజల్లారు అని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 28వ వచనం చదువమ్మ దాసరి కరుణ కుమారి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని. ప్రైజ్ ద లార్డ్.
మనము దేవుని బిడ్డలమై ఉండగా, మనము మంచి మనస్కులమై ఉండగా, మన హృదయములో పాపమును వెదజల్లిన వాడు మన శత్రువు. ఆ శత్రువే సాతానుడు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, మంచి విత్తనాలను విత్తువాడు, మంచి విత్తనములను విత్తినవాడు మనుష్య కుమారుడు. ఫలము ఈ ప్రపంచము. మంచి విత్తనములు అనగా దేవుని రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుల సంతానము. ఎవరి సంతానము? దుష్టుల సంతానం. మనలో ఉన్న పాపము ఎవరి సంతానము? మనలో ఉన్న పాపపు గుణాలు ఎవరి గుణాలు? సాతాను గుణాలు అవి. ఆ తర్వాత చదువమ్మా. వీనిని విత్తిన శత్రువు సైతాను. ప్రైజ్ ది లార్డ్. కంటకాలము. చాలమ్మా. వీనిని విత్తిన శత్రువు సైతాను. మన మొదటి ప్రశ్నకి సమాధానం దొరికింది. ఏంటి? దేవుడు సృష్టి ఇచ్చినప్పుడు సృష్టి మంచిగా ఉంది. తల్లి కడుపులో నుండి భూమి మీద పడ్డప్పుడు మనమందరము పరిశుద్ధులమే. అలాంటి మన మంచి మనస్సులో, అలాంటి మన పవిత్ర హృదయములో పాపము ఎక్కడి నుండి వచ్చిందంటే అది శత్రువు చేసిన పని, అది దుష్టుడు చేసిన పని, అది సాతానుడు చేసిన పని. బిడ్డలారా, మరి ఈ హృదయములో నుండి వచ్చిన పాపపు గుణాలు ఏంటివి అని చదివితే మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 19. ఎలయనా హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలముగా నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుచున్నవి. సాతానుగాడు మన హృదయములో, దుష్టుడు మన హృదయములో నాటినటువంటి పాపపు విత్తనాలు ఏంటి అంటే, 1 నరహత్యలు, 2వది వ్యభిచారం, 3వది వేశ్యాగమనములు, 4వది దొంగతనం, 5వది అబద్ధ సాక్ష్యాలు, 6వది దూషణలు. ఈ గుణగణాలన్నీ సాతానుడు మన హృదయములో నాటాడు. గుర్తుపెట్టుకోండి. మనలో ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారా? అయితే సాతానుడు మన హృదయములో ప్రవేశపెట్టాడు. మనలో ఎవరైనా దొంగతనం ఉందా? అయితే మనలో సాతానుడు అడుగు పెట్టాడు. మనలో తగులాడే బుద్ధి గుణం ఉందా? అయితే సాతానుడు మన హృదయములో అడుగు పెట్టాడు. పాపపు గుణాలు ఉన్నాయి అంటే, పాపపు లక్షణాలు ఉన్నాయి అంటే, పాప తలంపులు ఉన్నాయి అంటే, అవన్నీ సాతానుగాడు మన హృదయంలో పెట్టిన గుణాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి మనస్కులమైన మన హృదయములో పాపమును నాటినవాడు, పాపపు విత్తనాలు వెదజల్లినవాడు ఎవడు అంటే వాడు సాతానుడే. ఈ సాతానుడు ఆది నుండి దుష్టుడై ఉన్నాడట. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవమ్మ సలోమి. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క సైతాను సంతానము. మీరు మీ తండ్రి అయిన సైతాను ఎవరట? వ్యభిచారము చెయ్యువాడు, దొంగతనము చెయ్యువాడు, అబద్ధమాడువాడు, అబద్ధ సాక్ష్యాలు పలుకువాడు, గొడవలాడువాడు, మద్యమాను సేవించువాడు, ధూమపానం సేవించువాడు, తగులు చెయ్యువాడు, పుల్లలు పెట్టువాడు, రెచ్చగొట్టువాడు, వీళ్ళందరూ కూడా తమ తండ్రి అయిన సాతాను సంతానము అని వాక్యం పలుకుతుంది. రోజున మనలో అలాంటి గుణగణాలు ఉంటే దేవుని సన్నిధిలో పేరుకి క్రైస్తవులమే కానీ మనము ఎవరి బిడ్డలమై ఉన్నాము? సాతాను బిడ్డలమై ఉన్నాము. ఆ తర్వాత చదవమ్మా. మీ తండ్రి కోరికలను నెరవేర్చగోరుచున్నారు. ఒక్క నిమిషం ఆగమ్మా. మనలో ఒక పాపపు కోరిక ఉంది, దొంగతనం చెయ్యాలని. మనలో మందు తాగాలన్న ఒక కోరిక ఉంది. మనలో వ్యభిచారము చెయ్యాలన్న ఒక కోరిక ఉంది. మనలో పరుల సొమ్మును అపహరించాలని కోరిక ఉంది. ఈ కోరిక మీది కాదు. ఈ కోరిక ఎవరిది?
సాతానుడు తన కోరికను మన హృదయంలో ప్రవేశపెట్టాడు. ఇది ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. అతడు మొదటి నుండియే నరహంతకుడు, సత్యమునకు నిలబడలేడు. ఏలైనా సత్యము వాడిలో లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబములో, మన సంసారములో, మన సంఘములో పాపం అనేది పరిపాలన చేస్తూ ఉన్నదంటే అది సాతానుగాడు వెదజల్లినటువంటి పాపపు విత్తనాలు. ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రశ్న వచ్చిందా లేదా? ఎవరు వెదజల్లారు? ఏం వెదజల్లాడు? మంచా చెడా? పాపమా పుణ్యమా? పాపమా పరిశుద్ధత? వెరీ గుడ్. రెండవది, ఎప్పుడు వెదజల్లాడు? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 25వ వచనం. జ్యోతుల ధనలక్ష్మి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 25వ వచనం. జనులు నిదురించు వేళ వాని శత్రువు వచ్చి గోధుమలలో కలుపు గింజలని చలి. ఎప్పుడు వెదజల్లాడు? గట్టి చెప్పండి. నిదురించు వేళ. ఇక్కడ నిదురించు వేళ అంటే ప్రార్థన చెయ్యకుండా ఉండే వేళ. నిదురించు వేళ అంటే విశ్వాసం లేకుండా ఉండే వేళ. నిదురించు వేళ అంటే దేవుని సన్నిధికి రాకుండా ఇంటిలోనే అనేకమైన పనులతో సతమతమైన వేళ. నిదురించు వేళ అంటే అనేకమైన ఆలోచనలతో సతమతమైన వేళ. నిదురించు వేళ అంటే దేవుని వాక్యానికి లోబడకుండా ఉండే వేళ. నిదురించు వేళ అంటే దేవుని వాక్యమును చదవకుండా, దేవుని వాక్యమును వినకుండా డబ్బు కావాలి, పదవి కావాలి, హోదా కావాలి, శారీరక సుఖం కావాలి అని ఆ లోకములో మునిగిన వేళ. ఇప్పుడు నిదురించు వేళలో 3 కథలు చెప్తా, వినండి. ప్రైజ్ ద లార్డ్. 3 కథలు. మొదటి కథ మరి వింటున్నావా? మొదటి కథ ఏంటిది? ఆ కథ 4 వ్యక్తులు తోటకెళ్ళారు. ఒక వ్యక్తి తోటలోకి వెళ్ళాడు. 3 వ్యక్తులు తోట బయట ఉన్నారు. ఈయన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీళ్ళ 3 అంటారు, మీరు కూడా ప్రార్థన చెయ్యండి అన్నారు. ప్రార్థన చేశాడు. సాతాను వెదజల్లాలనుకున్న విత్తనాలను కాలితో తొక్కి సర్వనాశనము చేశాడు. వీళ్ళు 3 ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఇంకా మీరు నిద్రపోతూనే ఉన్నారా? మీరు సాతానును జయించాలంటే ప్రార్థన చెయ్యండి అన్నారు. తోటలోకి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఈ తోట బయట ఉన్న 3 ఎవరు? ఆ తోట గెత్సమనే తోటలోకి వెళ్ళింది ప్రభు అయిన యేసయ్య. బిడ్డలారా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు సాతానుని గెలుస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపము చాలా తక్కువ చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వారికి కవచంగా మారుద్ది. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు, సాతానును కాలు కిందేసి తొక్కేశారు. పేతురు, యాకోబు, యోహాను ప్రార్థన చెయ్యలా, నిద్రపోయారు. సాతానుడు వాళ్ళ హృదయంలోకి జొరబడి అంటాడు, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ఇది అబద్ధమా కాదా? 3 అపోస్తులు నిద్రించు వేళ సాతానుడు వచ్చాడు, అబద్ధం అనే విత్తనాన్ని నాటాడు. ఎవరూ చూడటం లేదులే అని దొంగతనం చేసుకున్నావు. అది సాతానుగోడు పెట్టిన విత్తనం. అది నేను ఎవరికి దొరకలేదు, నన్ను ఎవరు పట్టుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడికి పట్టుబడ్డావు. దొరకకపోయినా నువ్వు బ్రతికున్నావంటే అది నీ గొప్పతనము, అది దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాళ్ళు నిద్రపోయారు. ఏం చేశారు?
పాపం చేశారు. నిద్రపోవటం అంటే ప్రార్థన చేసుకోకుండా ఉండటం, దేవుని సన్నిధికి రాకుండా ఉండటం. మీరు అనొచ్చు, ఫాదర్ గారు మేము గుడికి వస్తున్నాం కదా, మరి మేము పాపం చేస్తున్నాం కదా అంటే, శరీరాలే గుడికి వస్తున్నాయి, ఆత్మలు రాట్లా, ఆత్మలన్నీ నిద్రపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. రెండో ఉదాహరణ వినండి. నిద్రపోయినప్పుడు జరిగిన పాపాలు ఇవన్నీ. చాలా అందంగా ఉంటాడు, మంచి గడ్డం, 6 ప్యాక్, పొడిగాటి జుట్టు, చాలా అందగాడు, చాలా బలవంతుడు, చాలా గుణవంతుడు, చాలా వీరుడు, చాలా శక్తిమంతుడు. అయితే ఒక రోజున పేరైతే చెప్పారు కానీ ప్రవర్తన అయితే మారట్లేదే. అయితే ఒక రోజున లోయలోకి వెళ్ళాడు. ఓకేనా? లోయలోకి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది కొన్నాళ్ళకి. అప్పుడు అడుగుతున్నాడు, శత్రువులు అడుగుతున్నారు, అసలుకి ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పలా. చివరికి ఒళ్ళో పడుకోబెట్టుకున్న అమ్మగారు, దెలీలా ఒడిలో నిదురించు వేళ సాతానుగాడు పరిశుద్ధాత్మను దొంగతనం చేసిన వేళ. ఆత్మలో మనం ఎప్పుడైతే నిద్రిస్తామో అప్పుడు సాతానుగాడు మనలో ఉన్న మంచితనాన్ని దొంగతనం చేసి వాడిలో ఉన్న చెడు గుణాలన్నీ మనలోకి. చాలా అందగాడు, చాలా బలవంతుడు, చాలా గుణవంతుడు. కానీ ఎప్పుడైతే దెలీలా వలలో నిద్రపోయాడో శత్రువులు వచ్చారు, 2 చేతులు కాళ్ళు కట్టేశారు, గుండెకి పెట్టారు. అప్పుడు శక్తినంతా కోల్పోయాడు. అభిషేకమును కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, మంచితనాన్ని కోల్పోయి, నీతిని కోల్పోయి, నిజాయితీని కోల్పోయి, దైవత్వాన్ని కోల్పోయి, దైవ అభిషేకాన్ని నువ్వు కోల్పోయి ఈ లోకం అనే వలలో, మద్యములో, ధూమములో, గుట్కా, పదవి వ్యామోహము, పార్టీ వ్యామోహము, కులపిచ్చిలో నువ్వు పడి ఉంటే నీ హృదయంలో ఉండేదెవడు? సాతానుడే, మరి ఎవడు ఉన్నాడు. సో రెండవది, సాతానుడు విత్తనాలు ఎప్పుడు వెదజల్లాడంటే నిద్రపోయే వేళ, ప్రార్థన చెయ్యని వేళ, గుడికి రాని వేళ, వాక్యానికి లోబడని వేళ, విశ్వాసము లేని వేళ, అది వాడికి అవకాశం. ఇక మూడవది, పెళ్లి కొడుకు వస్తానని చెప్పాడు. పెళ్లి కూతురు ఎదురు చూస్తా ఉంది. 12 అయింది రాలా, 1 అయింది రాలా, 2 అయింది రాలా, 3 అయింది రాలా. వీళ్ళు నిద్రపోయారు. మరలా వస్తున్నాడు, లేండి సిద్ధము కండి అన్నాడు. అప్పటికి 10 మంది ఏం చేస్తున్నారు? 10 మంది నిద్రపోతున్నారు. నిద్రపోయే 5గురిలో లేచారు, సిద్ధపడ్డారు. మరి 5గురు సిద్ధంగా, ఎవడైతే సిద్ధంగా ఉండడో వాడి హృదయాన్ని సాతానుగాడు దొంగతనము చేస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి. ఆదివారం వస్తుందంటే దేవుని సన్నిధికి రావటానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మో, వర్షాలు పడతాయి, పుల్లేరేయాలి. వర్షాలు పెడతాయి, నిప్పు సిద్ధపడ్డారుగా. అమ్మో, జూన్ మాసం వచ్చింది, పిల్లలు స్కూల్కి ఎవరో చోట అప్పో సప్పో చేసి పిల్లలను బడికి పంపించారుగా. సిద్ధపడ్డారా లేదా? మరి దేవునికి సిద్ధపడట్లేదంటే మీలో దేవుడు లేడు, మీలో పరిశుద్ధాత్ముడు లేడు. అందుకే హృదయంలో ఎవడున్నాడు? సాతానుడు. కాబట్టి జనులు నిదురించిన వేళ సాతానుడు పాపమును వెదజల్లిన వేళ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్ర అంటే విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా ఉండటం, ఇది దాని అర్థం. ఇక ఎందుకు ఎదజల్లాడు? మొదటి ప్రశ్న, ఎవరు వెదజల్లారు? సాతానుడు. రెండో ప్రశ్న, ఎప్పుడు వెదజల్లాడు? మీకు విషయం తెలుసా? సాతానుగాడు ఎప్పుడు వెదజల్లుతాడో మనకే తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి రూపంలో? అత్త రూపంలో రావచ్చు, మామ రూపంలో రావచ్చు, మరిది రూపంలో రావచ్చు, తోడుకోడల రూపంలో రావచ్చు, దుత్త రూపంలో రావచ్చు, స్నేహితుల రూపంలో రావచ్చు, మందు రూపంలో రావచ్చు, పేకాట రూపంలో రావచ్చు, పార్టీ రూపంలో రావచ్చు, డబ్బు రూపంలో రావచ్చు. ఏదో ఒక విధంగా వాడు మన బతుకులోకి వస్తూనే ఉంటాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
వాడు వచ్చి నాకు వాడు మనల్ని వదిలిపెట్టడం అమ్మవు. అది బబులు గమ్ము కంటే బలవంతమైంది. బబులు గమ్ము అతుక్కుంటే ఏం చేస్తుంది? ఒకసారట స్కూల్కి వెళ్ళిన పిల్లగాడట బబులు గమ్ము ఫ్యాంట్కి అయిందని కింద స్కూల్లో ఆ గచ్చుంటే గచ్చు మీద కూర్చొని ముందుకి వెనక్కి జరుగుతున్నాడట. బబులు గమ్ము బాగాలేదు కానీ నిక్కరికి ఏం పడిందట? సాతానుగాడు బబులు గమ్ములాడు అతుక్కుంటే మాత్రం పాడాడు. చివరికి చిల్లుబడేది దేనికి? మనకే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇది ఇప్పుడు సాతానుడు ఈ పాపపు విత్తనాలు ఎందుకు వెదజల్లాడు అంటే మనందరిని సర్వనాశనం చేయటానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఎవరు చదువుతారు? ఇటు పక్కన వాళ్ళు అయిపోయారు, ఇటు పక్క వాళ్ళే చదువమ్మా. యోహాను 10:10. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. చాలమ్మా, చాలు. ఎంత మంచి మాట యేసు ప్రభు పలుకుతున్నాడు. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వస్తాడు. సాతాను మన బ్రతుకుల్లో అడుగు పెట్టాడంటే మనకు మేలు జరగదు, అంతా నాశనం, సర్వ నాశనం. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 రోజుల క్రితం అమెరికా నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఒలివేర్లో. మీ గ్రామాలు ఏంటి? పలానా గ్రామాలు చెప్పా. వెరీ గుడ్. అయితే ఈ గ్రామాల్లో నేను ఒకసారి పలానా ఊరు వచ్చా. ఏ ఊరు? మనూరే వచ్చారు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఊరు వచ్చాను. మంచిగా వచ్చాను. అప్పుడు ఊరు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగుంది. కొద్దిగా రోడ్లు ఏమైనా నేర్చుకున్నారా? లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారా? లేదు. పొలాలు ఏమన్నా కొన్నారా? లేదు. అక్కడికి జరిగిందల్లా ఒక మంచి పని ఏంటంటే వాళ్ళు కొత్తగా గుడి, ఇది ఒకటి మంచి తప్పితే ఏదీ లేదు. అంటే మన గ్రామంలో రెండవది, మన గ్రామంలో వితంతువులు ఎంతమంది? 35. చూడండి, సాతానుగాడు మనల్ని ఏం చేస్తున్నాడు? అది చాలా మందికి అర్థం కావట్లేదు. ఆత్మీయంగా ఎదుగుదల లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదు, బిడ్డల చదువుల్లో ఎదుగుదల. ఇంటరు డిగ్రీకి చదివేసి ఆపేసి బయట ఏదో కూలి పని చేసుకునేవాళ్ళు మన కుటుంబాలలో లేరంటారా? ఏది ఎదుగుదల? అంటే సాతానుగాడు అంత బలంగా మనల్ని పట్టి పీడిస్తున్నాడు. మందు తాగని మగ పురుషుడు ఎవరైనా ఉన్నారా? 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా 25, 35, 40 ఏళ్లతో సహవాసం. ఏది భయం అక్కడ? అంటే మన గ్రామానికి పట్టింది ఏది? ఆడు నాశనమే చేస్తాడు కానీ బాగైతే దేవుడు అన్నాడు శత్రువు ఏం చేయటానికి? హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాతానుగాడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన పొలాలలో చెడు విత్తనాలు ఎందుకు వెదజల్లుతున్నాడంటే మనల్ని బాగు చేయటానికి కాదు. ఒకటి, మనల్ని నాశనము చేయటానికి. నాశనమైన తరువాత రెండవది, మనము దానిని ఆరాధన చెయ్యటానికి. ఎవరిని? సాతానుని ఆరాధన చేయటానికి. లూకా శుభవార్త 4వ అధ్యాయము 7వ వచనం. లూకా శుభవార్త 4వ అధ్యాయము 7వ వచనం. కనుక నీవు నన్ను ఆరాధించినచో
ఇదంతయు నీ సొత్తు అగును, నా సొత్తు కాదది. ప్రైజ్ ద లార్డ్. సాతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు నన్ను ఆరాధిస్తే ఈ లోకములో ఉన్న ఆస్తి అంతా ఎవరిదట? నీ సొత్తు అగుతుంది. అంటే సాతానుగాడి మనసులో ఉన్న దుష్టాలోచన ఏంటి? సాతానుకి ఆరాధన జరగాల, దేవుణ్ణి ప్రక్కన పెట్టాల. ఈ రోజున మనలో చాలా మంది సాతానుని ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా. ఊరికే ఊరి చివర తిన్న తర్వాత ఇస్తరాకులన్నీ పడేశారు. ఓకేనా? ఇస్తరాకుల మధ్యలో ఓ బైబిల్ ఉంది. బైబిల్ పక్కన 500 నోట్ ఉంది. మీరు బైబిల్ తెస్తారా 500 తెస్తారా? 500 తెస్తారు. ఎవరో 2 తెస్తామన్న వాళ్ళు ఉన్నారమ్మా. ఇటీవల కాలంలో జనవరి మాసంలో నేను పాలెం పండగకి వెళ్ళాను. మన కారుమూరి పాలెం పండగకి వెళ్ళాను. అక్కడ మెయిన్ సెలబ్రేట్ నేనే. పూజ అయిపోయిన తర్వాత మేము అక్కడ రోడ్డు మీద నిలబడ్డాం. ఒక అబ్బాయి పొలాల్లోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి దులుపుతూ ఉన్నాడు. దులుపుతుంటే మేము అనుకున్నాము, ఆయన ఒక రైతు. ఈ రైతు ఏదైనా పొలాలకు మందేసే డబ్బా ఏమైనా దొరికిందేమో అట్టముక్క అని అనుకొని మేము చూస్తూ ఉన్నాం. అది అట్టముక్కగా చివరికి వచ్చాడు. అదేంటో తెలుసా? ఊరు చివరన పారేసిన బైబిల్. ఆ బైబిల్ తాను తీసుకొచ్చి అంటాడు, తన వాహనములో పెట్టుకొని అంటాడు, ఈ బైబిల్ నా బ్రతుకుని మార్చిందండి. ఈ బైబిల్ నాతో ఉంటే దేవుడు నాతో ఉన్నట్టే. ఈ బైబిల్ నాతో ఉంటే నా దేవుడే నా సర్వ అవసరాలని తీరుస్తాడు అని అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున ఈ దారి వెంట ఓ రాయి పోతా ఉంది. ఆ రాయికి అందరూ దేవుడని మొక్కుతున్నారు. ఈ దారి వెంట ఓ రాయి పోతుంది, ఓ బొమ్మ పోతుంది. అదే దేవుడని ఊరంతా మొక్కుతున్నారు. నీకు నిజమైన దేవుడెవరో తెలుసు, సత్యమైన దేవుడెవరో తెలుసు, ఆత్మస్వరూపుడైన దేవుడెవరో నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా గుడికి వస్తూ కూడా ప్రార్థన చేస్తూ కూడా నువ్వు వెళ్ళి ఆ రాయిని మొక్కావంటే సాతానును ఆరాధించినట్ల, దేవుణ్ణి ఆరాధించినట్ల? ఆ రాయికి కొబ్బరికాయ కొట్టావంటే సాతానును ఆరాధించినట్ట, దేవుణ్ణి ఆరాధించినట్ట? ఆ రాయికి సాంబ్రాణి వేసావంటే సాతానును ఆరాధించినట్ట, దేవుణ్ణి ఆరాధించినట్ట? అలా చేసినోడు మనోళ్ళు లేరా? ఇక సాతానుగాడు నెత్తి మీద కూర్చొని నాట్యం చేయక ఏం చేస్తాడు చెప్పండి? అహాబు రాజులాగా 2 పడవల మీద కాలేశారు. అహాబు రాజు బాలు దేవతను ఆరాధన చేశాడు, యావే దేవుని కూడా ఆరాధన చేశాడు. ఏలియా ప్రార్థన చేయగా అహాబు రాజు ఓడిపోయాడు, యావే దేవుడు గెలిచాడు. ఇక్కడ నేను నిజమైన దేవుణ్ణి అని నిరూపిస్తున్న తర్వాత కూడా, ఇంత సత్యమనే వాక్యము విన్న తర్వాత కూడా ఏ చెట్టుకో, ఓ పుట్టకో, ఓ రాయికో, రప్పకో మీరు మొక్కుతున్నారంటే మీరు నిజమైన క్రైస్తవులు కాదు. ఏదో వచ్చారు, పోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో సాతానుడు ఎందుకు వచ్చాడంటే మన బ్రతుకుల్ని ఏం చేయటానికి? నాశనం చేయటానికే. ప్రైజ్ ద లార్డ్. అడట సాతానుగాడట మనల్ని మృంగటానికి చూస్తున్నాడట. ఏం చేయటానికి? మృంగ చూస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5:8. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువు సైతాను గర్జించే సింహము వలె మిమ్మల్ని కబళింప చూస్తుంది, మింగటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, పోయిన వారం కూడా ఒక ప్రశ్న అడిగా. మన ఊరిలో డెత్ రేట్ ఎక్కువ, మరణ రేట్ ఎక్కువ.
మరణించిన వారందరూ విశ్వాసులుగా చనిపోయారా, అవిశ్వాసులుగా చనిపోయారా? అవిశ్వాసులుగా అంటే దేవుడి దగ్గరకు రాకుండా, ప్రార్థన చేయకుండా, ఇక దేవుడి మీద విశ్వాసము లేకుండా చనిపోయారు. అవిశ్వాసులుగానే చనిపోయారు. ఈ అవిశ్వాసులుగా చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? నరకానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మనకొచ్చే మరణము, కుటుంబానికి వచ్చిన మరణము దేవుని వలన వచ్చిన మరణమా, సాతాను వల్ల వచ్చిన మరణమా? ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడు మింగడానికి చూస్తాడు. ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా, ఎవరు చూస్తారా, ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని నాశనము చేయటానికి, బాగు చేయటానికి అయితే కాదు. ప్రైజ్ ది లార్డ్. సో సాతానుడు ఎందుకు వస్తాడు? తనను ఆరాధించటానికి. సాతానుడు ఎందుకు? మనల్ని నాశనము చేయటానికి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక తరువాత ఇప్పుడు మన ప్రశ్న, ఇంత చెడ్డోళ్ళు ఉన్నారు కదా, ఇంత పనికిమాలోళ్ళు ఉన్నారు కదా, ఇంత సావురోళ్ళు ఉన్నారు కదా, ఇంత దరిద్రులు ఉన్నారు కదా, దేవుడు వాళ్ళని రూపు మాపొచ్చు కదా అని అంటారు. మనగలాంటి వాళ్ళు ఉంటారాడ. బైబిల్ చూద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 28వ వచనం. పావని. అందుకు యేసు అందుకు అతడు ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు మేము వెళ్ళి వానికి పెరికి కుప్పు వేయుదమా అని అడిగిరి. వినండి, ఇది మన ఆలోచన. అయ్యా రే దరిద్రుడా, నువ్వు పోతే నాకు పట్టినా దరిద్రం పోయిద్రా, నువ్వు పోతే నా ఊరు బాగుపడిద్రా, నువ్వు పోతే నా సంసారం అని అంటూ ఉంటారు. అంటే చెడ్డవాడు నాశనం కావాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడేమన్నాడు? 29వ వచనం. వలదు కలుపు తీయబోయి గోధుమలు కూడా పెళ్ళగింతురేమో, పంట కాలము వరకు రెండింటినీ పెరగనిమ్ము, అప్పుడు ముందుగా కలుపు తీసేవానిని. దేవుడేమన్నాడు? నాశనం చేయమన్నాడా, ఆగమన్నాడా? పాపాత్ముడు నాశనం కావాలని మనం కోరుకుంటాం. పాపాత్ముడికి అవకాశము తర్వాత అవకాశం ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు చూద్దాం. దావీదు కళ్ళతో చూసింది తప్పే, దేవుడు తెలుసు. రెండవది, దావీదు ఇంటికి పిలిపించుకున్నది తప్పే, దేవుడికి తెలుసు. నాశనం చేశాడా? దావీదు ఉరియాను చంపడానికి ప్రయత్నం చేశాడు, తప్పే. నాశనం చేశాడు దేవుడు. దావీదు ఉరియాని యుద్ధంలో చంపేశాడు, తప్పే. దేవుడు తెలుసా లేదా? ఇంత చేసిన దేవుడు ఎందుకు దావీదును నాశనం చేయలా? దేవుడు దావీదుకి అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజున నీ కొడుకు ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడంటే అది దేవుడిచ్చిన అవకాశమే. నువ్వు పాపం చేసినా కూడా నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన. అందులో మన గొప్పతనం ఏది, మన మంచితనం ఏది, మన బుద్ధి ఏది లేదు. ఆయనకి అంతా తెలుసు. వలదు వాటిని పీకి దేవుడిస్తున్న అవకాశం మనకి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నవాడు బాగుపడతాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నవాడు సర్వ నాశనం అవుతాడు. దావీదు తాను చేసిన తప్పుని, నాతాను ప్రవక్త వచ్చాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం, నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు నరహత్య చేశావు, నువ్వు అబద్ధం కూడా ఆడావు, నువ్వు చేసిన తప్పు అంటే ఆయన నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించని అడిగాడు. దేవుడు ఆయనని అధికంగా దీవించాడు. ఆయన కడుపున హృదయ పరివర్తన చెందిన తర్వాత పుట్టిన కొడుకే సొలొమోను.
హృదయ పరివర్తన చెందక ముందు పుట్టిన కొడుకు జబ్బుతో చనిపోయాడు. సొలొమోను దావీదు హృదయ పరివర్తన చెంది దేవుని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయన కడుపున పుట్టాడు మహాజ్ఞానం కలిగిన సొలొమోను. బిడ్డలారా, ఈ రోజున మనం మారాలి. దేవుడిస్తున్నాడు అవకాశం. దేనికి? మారటానికి. దేవుడిస్తున్నాడు అవకాశం హృదయ పరివర్తన చెందటానికి. దేవుడిస్తున్నాడు అవకాశం మన బుద్ధి, మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడక మార్చుకోవటానికి. నేను మారను, నేను ఇంతే అంటే మాత్రం ఇక నిన్ను ఎవ్వడు ఆయన కూడా మార్చలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సంసోను సోరేపులోకి వెళ్ళటం చూశాడు. దెలీలా ఇంట్లోకి వెళ్ళటం చూశాడు. దెలీలా వల్ల పడుకోవటం చూశాడు. ఫిలిష్తీయులు కళ్ళు పీకటము చూశాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? ఒకసారి నన్ను పిలు అయ్యా, ఒక్కసారి పిలువు నన్ను. అప్పుడు దేవుడి పిలి సంసోను పిలి, ప్రభువా ఒక్క చివరి అవకాశం కోసం అడిగాడు. సోరేపు లోయలోకి వెళ్ళినప్పుడు అవకాశం ఇచ్చాడు. దెలీలాతో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చాడు. దెలీలా వలలో పడుకున్నప్పుడు అవకాశం ఇచ్చాడు. ఫిలిష్తీయులు కళ్ళు పీకినప్పుడు అవకాశం ఇచ్చాడు. చివరికి కాసేపటిలో ప్రాణాలు కోల్పోతాయనకు కూడా అవకాశము ఇచ్చాడు. అప్పుడు సంసోను ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని, తప్పైపోయిందయ్యా, నీ శక్తిని అనుగ్రహిస్తే వీళ్ళందరినీ నాశనము. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన పనిని పరిపూర్తి చేశాడు. ఈరోజున దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే ఇక మన జీవితం నాశనం, సర్వ నాశనం. అది మన చేతుల్లో లేదు. అయితే ఇంకొక విషయం చూస్తా, వినండి. తప్పు చేస్తున్నాం కదా అనేవాడు ఎవడు లేడు. నన్ను ఎవడేమంటాడు అని రొమ్మిరుసుకొని తిరగమాకండి. దేంతో? గర్వంతో. ఎందుకంటే ఆ అవకాశం కూడా దేవుడే ఇచ్చాడు. అందులో నీ గొప్పతనం అంటూ ఏది? తప్పు చేసి బజారులో రొమ్మిరుసుకొని తిరగటం గొప్పతనము కాదు. తప్పు చేసి తప్పును కప్పిపెట్టుకొని బుద్ధిమంతుడిలా తిరగటం కూడా గొప్పతనము కాదు. అది దేవుడిచ్చిన అవకాశం. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశము సద్వినియోగం చేసుకున్నవాడు బాగుపడతాడు. అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే నాశనం, సర్వ నాశనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, వలదు మీరు కలుపు మొక్కలు తీసివేసినచో మంచి మొక్కలు కూడా నాశనం అవుతావు. అంటే దీని అర్థం ఏంటో కూడా చూడండి దేవుడలా. పీకేసే హక్కు ఎవరికి? వేరు చేసే హక్కు ఆయనకి మాత్రమే ఉంది. తప్పు చేసిన వారిని కొట్టే హక్కు, తప్పు చేసిన వారిని మందలించే హక్కు, తప్పు చేసిన వారిని వెలివేసే హక్కు మనకి లేదు కదా. చాలామంది ఏం చేస్తాం, తప్పు చేస్తే నా ఇంట్లోకి రామాక, నా గడప తమ్మక, నీ మొహం చూపిగాక అంటారు. అన్నేంటి? కానీ దేవుడు మాత్రం ఆ మాట, నీ మొహం చూపియొద్దని నీ భర్త అన్నా, నీ తల్లన్నా, నీ కొడుకన్నా, దేవుడు మాత్రం నీ మొహం చూస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం. చివరిగా మాట ముగిస్తా. ఇప్పుడు సాతానుతో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. ఇంకా పేతురు గారు రాసిన మొదటి లేఖ ఎఫెసీలకు రాసిన లేఖ, పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11, 12 వచనాలు. పార్వతి, సైతాను చూడాలి బైబిల్ చూడండి అమ్మా. సాతాను తక్కరి చిత్తులను
ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచమును ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. సాతాను నుండి వచ్చే ప్రతి శోధన, ప్రతి దానిని జయించాలంటే సర్వాంగ కవచమును ధరించాలి అని పలుకుతున్నాను దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ఆ సర్వాంగ కవచం ఏంటి అని ఆలోచన చేస్తే తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6వ వచనము మరియు 8వ వచనం. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనం మరియు 8వ వచనం. 6 నుండి చదవాలి. కనుక ఇతరుల వలె మనము నిద్రించరాదు, మేల్కొని జాగా కాదు, జాగా అంటే స్థలము, జాగా అంటే మేల్కొంటాం. నాకు కొద్ది జాగా ఇస్తావా అంటే స్థలం ఇస్తావా అని అర్థం. జాగా అంటే జాగరూకులు అంటే మేల్కొంటాం. మళ్ళీ చదువు. కనుక ఇతరుల వలె మనము నిద్రిస్తూ ఉండరాదు, మేల్కొని వెరీ గుడ్, జాగరూకులమై ఉండవలెను, నిద్రించువారు. 8వ వచనం. కానీ మనము పగటి వారము కనుక అప్రమత్తులమై ఉండాలి. విశ్వాసమును, ప్రేమను అమ్మా కవచముగాను, రక్షణ అనే నిరీక్షణను స్థిరస్త్రావడముగా మనము చాలు. ప్రైజ్ ది లార్డ్. అందులో 3 ఉన్నాయి. 1 విశ్వాసం, 2వది ప్రేమ, 3వది నిరీక్షణ, 4వది రక్షణ. అయితే సింపుల్గా ఒక మాట చెప్తా. శత్రువుని జయించాలంటే ఏమి చేయాలి? శత్రువు ఏమి దెయ్యం రూపంలో రాదు. శత్రువులు మనుషుల రూపంలోనూ వస్తారు. అత్త రూపంలోనో, దుత్త రూపంలోనో, తోడుకోడల రూపంలోనో, ఆడపడుచు రూపంలోనో, పొరిగింటోళ్ళ రూపంలోనో వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి తగు ఆడాలి. మౌనిక, నువ్వు ఆ మాట అన్నావంట, నువ్వు చూసావా అని తగు ఆడాలి. తగు ఆడకపోతే ఎట్ట? విక్టోరియమ్మా, నువ్వు నన్ను చూసావా అని తగు ఆడాలా? ఆడకూడదా? తగు ఆడకూడదు. మన తగు ఎవరితో ఆడాలా? మన వేద్యమంతా ఆయనతోనే. నేను నేర్చుకున్న ఒకే ఒక పాఠం ఏంటో తెలుసా? నన్ను ఎవరైనా తిట్టినా, నన్ను ఎవరైనా కొట్టినా, లేకపోతే ఒకటే, వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే. అయ్యా, నా తరపున వేద్యం ఆడే దేవుడివి నువ్వే. నేనుగా ఏమి చేయలేను, నేనుగా బలహీనుడిని. ఇదిగో శత్రువు వివిధ రకాల రూపంలో వస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీద వేద్యం ఆడాల్సింది నువ్వే అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు కవచం అవుతాడు, శత్రువుని స్నేహితులుగా మారుస్తాడు. ఒకసారి ప్రార్థన చేసి చూడండి. ప్రార్థన చేస్తే శత్రువులే మన దగ్గరకు వచ్చి మాట్లాడేలా, లేదా మనం శత్రువులతో మాట్లాడే మనసును దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత శత్రువులు ఏమవుతారు? స్నేహితులు అవుతారు. అంత శత్రువులు స్నేహితులు కావాలంటే ఎడతెగక ప్రార్థించు. ప్రార్థనే. బైబిల్ బాగా వచ్చినా, బైబిల్ బాగా చెప్పగలిగిన ప్రార్థన చేయలేకపోతే వ్యర్థం. అందుకే ప్రార్థన. మోషే ధర్మశాస్త్రము తెలిసిన మోషే ప్రార్థించాడు. దేవుడైన యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేశాడు. మనం కూడా శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన. అయ్యా, వాళ్ళ మనసు మార్చు. నన్ను అపార్థం చేసుకుని నన్ను అనుమానిస్తున్నారు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నా గురించి చులకనగా మాట్లాడుతున్నారు, నా పేరు చెడగొడుతున్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద వేద్యం ఆడదలుచుకోలేదు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. నా మీద నా అభిప్రాయాన్ని మార్చు, నా మీద నా ఆలోచన మార్చు అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు. ఇలా నా జీవితంలో ఎన్నో జరిగాయి బిడ్డలారా. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. శత్రువు నుండి వచ్చే బాణాలు ఎదుర్కొందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున అందరు లేచినబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలో